సంబంధించి లిస్ట్ విడుదల చేసేశారు. అయితే ఇప్పుడు అక్కడ అతన్ని కాదని ఆయన మళ్ళీ పక్కన పెట్టి ఆ ప్లేస్‌లో రఘురామకృష్ణరాజు గారిని రీప్లేస్ చేస్తారు. ఎందుకంటే అనపర్తికి సంబంధించి అదే గనక చేస్తే ఇప్పుడు ఎంతటి రచ్చ జరుగుతుందో అందరూ చూసారు. కాకపోతే అక్కడ భారతీయ జనతా పార్టీకి సంబంధించిన అభ్యర్థిని పెట్టారు కాబట్టి అక్కడ అంత రచ్చ జరిగింది. కాకపోతే ఇక్కడ రఘురామకృష్ణరాజు గారు బలమైన అభ్యర్థి. ఆయన కంటే ఖచ్చితంగా ఎంతైనా ఖర్చు పెట్టి ఆయన గెలవడానికి సిద్ధంగా ఉన్నారు. కాకపోతే అక్కడ ఆల్రెడీ శివరామరాజు ఎవరైతే ఉన్నారో అలియాస్ కలవపూడి శివ ఆయన కూడా రెబెల్‌గా బరిలోకి దిగబోతున్నారని ముందే ప్రకటించేశారు ఆయన. సో అటువంటి వ్యక్తి గనక రెబెల్‌గా బరిలోకి దిగితే రఘురామకృష్ణరాజు గారు కూడా బరిలోకి దిగితే ఒక టఫ్ పోటీ అయితే గట్టిగా ఉంటుంది ఇద్దరి మధ్య. ఎవరు గెలుస్తారనేది చాలా కీలకం. కానీ గతంలో ఒకసారి కలవపూడి శివ ఆల్రెడీ అక్కడి నుంచి గెలిచిన వ్యక్తి కాబట్టి మరొకసారి సునాయాసంగా గెలిచే అవకాశం ఉంటుందనేది. కాకపోతే నియోజకవర్గంలో పట్టుతో పాటు ఆర్థికంగా బలమైన నాయకుడిగా రఘురామకృష్ణరాజు గనక ఉండి నుంచి బరిలోకి దిగితే ఆయన గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయని తెలుగుదేశం పార్టీ నమ్ముతుందట. దాదాపుగా ఉండి నియోజకవర్గం నుంచి రఘురామ